హైదరాబాద్కు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణకు మంత్రి శ్రీధర్ బాబు స్వాగతం. పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల ముగింపు సదస్సులో పాల్గొన్న ఉపరాష్ట్రపతి ఇక అమెరికాను వీడొద్దు, గందరగోళంలో అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులు అమెరికాను వీడి వెళ్ళొద్దని గూగుల్ అడ్వైజరీ. సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీతో సంకటం. ప్రశ్నల వర్షం, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు. ప్రభాకర్ రావుపై విచారణ వేగవంతం. ఆధారాలు రాబట్టే యత్నాల్లో అధికారులు. 9 మంది అధికారులతో కొత్తగా సిట్ ఎంక్వైరీ. ఇక సార్ మౌనం వీడనున్నారా? గడిచిన 2 ఏళ్ళు ఒక లెక్క, రాబోయే 3 ఏళ్ళు మరో లెక్క కానుందా? సార్ వస్తున్నారు, కార్గేరు మారనుందా? కాంగ్రెస్ ప్రభుత్వానికి గుబులు పట్టించనుందా? ఇక నేడు కేసీఆర్ అధ్యక్షతన శాసనసభ పక్షం భేటీ. ఇక పార్టీ సంస్థాగత బలోపేతపైన ప్రధాన చర్చ. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపై సమాలోచనలు. ఉద్యమ కార్యాచరణకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధం. మీడియాతో వివరాలు వెల్లడించిన కేసీఆర్. దీదీపై మోడీ ఆగ్రహం. బెంగాల్లో మహాజింగిల్ రాజ్. చొరబాటుదారులకు అండగా మమతా బెనర్జీ. అందుకే రాష్ట్రంలో ఓటర్ జాబితా సవరణను వ్యతిరేకిస్తుందని విమర్శ. ఉపాధి హామీ పథకంపై కేంద్రం బుల్డోజర్. ఉపాధిలో గాంధీ పేరు తొలగించడం దారుణం. గ్రామీణ పేదల హక్కులను కాలరాస్తున్నారా సోనియా? ఎలాంటి చర్చ లేకుండా బిల్లు ఆమోదించుకున్నారు. ఈ నల్ల చట్టంపై పోరాటానికి సిద్ధమన్న సోనియా గాంధీ. బీఆర్ఎస్తో కాంగ్రెస్ కుమ్మక్కు. అందుకే అవినీతి కేసుల్లో విచారణలు పక్కదారి మండిపడ్డ కేంద్ర మంత్రి బండి సంజయ్. రేవంత్తో ఫుట్బాల్ ఆడుకుంటా. రేవంత్ ఎవరితో ఫుట్బాల్ ఆడినా అక్కర్లేదు. రేవంత్ లాగా చిల్లర రాజకీయాలు చేయను. కాంగ్రెస్లో ఓ కాలు, బీజేపీలో ఓ కాలు పెట్టిందే రేవంత్. కేసీఆర్ బహిరంగ సమావేశాలపై త్వరలోనే నిర్ణయం. తాను ఫెయిల్యూర్ లీడర్ను కాదన్న కేటీఆర్. మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న మాట్లాడుతూ ఉన్నాడు. ఇక 2029 నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీ. ప్రతి ఇంటి నుంచి చెత్త కలెక్ట్ చేసే ప్రక్రియ. ప్రజల భాగస్వామ్యంతో ఇది సాధ్యం. స్వర్ణాంధ్రలో సీఎం చంద్రబాబు. ఇక మీ వల్లే ఓడిపోయాం. పంచాయతీ ఎన్నికలపై కాంగ్రెస్ పోట్మాటం. 16 మంది ఎమ్మెల్యేల పనితీరుపై ఆగ్రహం. పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్తో కలిసి సమీక్ష. రెబల్స్తో గణనీయంగా తగ్గిన ఫలితాల శాతం. పలువురికి ఫోన్లో తలంటేసిన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి. జిల్లాల వారీగా నివేదికలు తెప్పించుకోవాలని సూచన. ఇక ప్రేమించే గుణాన్ని పంచిన యేసు ప్రభు. ఎల్బీనగర్ క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్. అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పణ. రైతులకు న్యాయం జరిగేనా? ఇక బుమ్మరాజ్పేటలో అధికారుల చోద్యం. రికార్డులో పేరు మార్చి వీఆర్ఓ ఘనకార్యం. ఇక వ్యాపారవేత్తకు అడ్డదారిలో పాస్బుక్ల జారీ. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎవరి వైపు? అన్యాయానికి గురైన అన్నదాతల వైపా లేక పారిశ్రామికవేత్త పక్షాన? హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే దౌర్జన్యంగా పంట పొలాల్లోకి ప్రవేశం. పచ్చటి పొలాలను నాశనం చేస్తూ వాటి చుట్టూ బౌండరీస్ ఏర్పాటు చేసే యత్నం. కోర్టు ఆర్డర్ను దక్కించి ప్రవేశించినందుకు పోలీసులకు రైతుల ఫిర్యాదు. సో ఇవైతే మనకు ముఖ్యంగా ఆదాబ్ హైదరాబాద్లో హెడ్లైన్స్ కనిపిస్తూ ఉన్నాయి.